Hi everyone, welcome back to Vlog Wash Kalyani. Today is a very special day because it's my little girl's 8th birthday. బర్త్డే అంటే గిఫ్ట్స్, కేక్, సెలబ్రేషన్స్. తర్వాత మనం వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే మనం వాళ్ళకి గుడ్ హ్యాబిట్స్ నేర్పించడం. అది మనం ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ అనమాట. నేను తనకి అదే చెప్పాను, అమ్మ నాన్నను రెస్పెక్ట్ చేయాలి, అలాగే నీకు చదువు చెప్పే టీచర్స్ని కూడా నువ్వు రెస్పెక్ట్ చేయాలి. నేను చెప్పాను తనకి, మీ టీచర్ కాళ్ళు కూడా ముక్కొని బ్లెస్సింగ్ తీసుకో అమ్మ, నీకు చాలా మంచి జరుగుతుందని చెప్పాను. ఓకే అని చెప్పింది. అలాగే తను చాలా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చింది. నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు అప్డేట్ చేస్తాను. ఈ డ్రెస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇంతకుముందు బ్లాగ్లో మీరు చూసే ఉంటారు. తనకి ఎంతో ఇష్టమైన డ్రెస్ అనమాట, చాలా లూజ్గా ఉంటే నేను తనకి పిన్నిస్ పెట్టాను. ఇక్కడ బర్త్డే రోజు మనం కొన్ని ఎథిక్స్, వాల్యూస్ నేర్పించాలి కదా పిల్లలకి. మన ఇండియన్ కల్చర్ అంటే అదే కదా. చాగంటి కోటేశ్వరరావు అదే చెప్పారు. మార్నింగ్ లేవగానే తలంటూ ఆయిల్ పెట్టించి తర్వాత స్నానం చేపించి దేవుడికి ముక్కొని తర్వాత ఒక స్వీట్ తినిపించాలి. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ లేసేసి ఆ రోజు షష్ఠి అనమాట, నేను పాయసం చేసి దాని తర్వాత సూర్యుడికి వాటర్ అర్పించారు వాళ్ళిద్దరు, వాళ్ళ నాన్న తను. ఇది చాలా గుడ్ హ్యాబిట్ అండి. మన లైఫ్లో మనకి ఏమైనా నెగిటివ్స్ ఉన్నా, మనం ఏమైనా జరగకున్నవి ఏమైనా ఆగిపోయి ఉన్నా, ఇలా మనం డైలీ దేవుడికి వాటర్ అనేది అర్పిస్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. దాని తర్వాత దేవుడి తర్వాత పేరెంట్సే కదా, సో పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకునింది. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నేను ఆ రోజు తనను అలా చూస్తుంటే స్కూల్కి పోయే దారిలోనే నేను ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట, చిన్న టెంపుల్స్ ఇవి రెండు, దుర్గామాత అలాగే వినాయకుడు. ఈ రెండు టెంపుల్స్కి తనని దర్శనం చేసుకుని అట్లనే కొంచెం హుండీలో మనీ వేసిన తర్వాత దానికి స్కూల్ 8 o'clockకి తనని రెడీ చేసి పంపించేయాలి. ఆలోపే పాపం చలి అయినా కూడా తను లేచి ఎగ్జైటెడ్గా, బర్త్డే కదా లేపంగానే లేసేసి తను రెడీ అయితే అయిపోయింది. మీరంతా చూసే ఉంటారు. మనం పిల్లలకి ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటే వాళ్ళు పెద్ద అయినాక కూడా అవే ఫాలో అవుతారు. మన ఇండియన్ కల్చర్ అంటే అదే కదా. మనకి చాలా మంది పిల్లలకి మన చాగంటి కోటేశ్వరరావు చెప్పే ఇవన్నీ కూడా చాలా మంచిదన్నమాట పిల్లలకి. దాని తర్వాత అది స్కూల్కి పంపించేసి మేము అట్లనే కొంచెం సేపు బయట సరదాగా తిరిగేసి ఇంటికి వచ్చాక గులాబ్ జామున్ అట్లనే వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను ఆ రోజు నేను. ఎందుకంటే నాన్ వెజ్ మేము తినట్లేదు, సమ్ రీజన్ అనమాట, అందుకే తినట్లేదు. తనకి ఎంతో ఇష్టము ఈ గులాబ్ జామును, అందుకని తన కోసం చేశాను. ఆ రోజు చాలా మంచిగా కుదిరింది. చూడండి, ఆ పింక్ డ్రెస్లో వాళ్ళ క్యూట్గా ఉన్నాను కదా, నాకే అనిపించింది క్యూట్గా ఉన్నానని, అందుకే నేను పొగుడుకుంటున్నాను. తర్వాత నేను తనకి గిఫ్ట్లు ఇచ్చాను. తర్వాత అది స్కూల్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చింది, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. తనకి ఏం గిఫ్ట్లు ఇచ్చాము, తను ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇక్కడ తనకి మేము గిఫ్ట్లు తీసుకున్నాము, మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఇంకొక గిఫ్ట్ కూడా సర్ప్రైజ్ ఉందన్నమాట, అది కూడా మేము దానికి బర్త్డే రోజు ఇచ్చాము. చూసారా, కేక్ కట్ చేయాలి అన్నా, క్యాండిల్స్ బ్లో చేయాలన్నా తన ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో. చిన్నపిల్లలు గ్రో అవుతున్న కొద్దీ వాళ్ళకి అన్నీ తెలిసే కొద్దీ ఇట్లానే హ్యాపీగా ఫీల్ అవుతారు. తను ఇన్ని ఇయర్స్ బర్త్డే చేసిన ఈ బర్త్డేస్ కన్నా ఈ ఇయర్ బర్త్డే 7th వెళ్ళిపోయి 8th పడింది కదా, తను చాలా తెలుసుకునింది, తను చాలా నేర్చుకునింది అనమాట. మా నైబర్స్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. అయితే తనకు 3 గిఫ్ట్స్ అయితే 3 కాదు 4 or 5 వచ్చాయి. మేము అది నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. చాలా ఎక్సైటెడ్గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా పాప. దీని తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్కి, గ్రాండ్ ఫాదర్కి కూడా కాల్ చేసి మాట్లాడింది. క్యూట్ లిటిల్ మూమెంట్ వీడియో అనమాట ఇక్కడ పెట్టాము మా మెమరీ కోసము.
పెన్సిల్ ఒకటి రెగ్యులర్ ఒకటి. డాడీ చెప్తాను సైలెంట్గా ఉండు. మా కబడ్డీ కొనకుండా ఈ మాత్రం కొంటే బాగుంది. సరే ఇంక చూసేక బాగుంది కదా అనిపించింది ఇంకా. బట్ ఉపయోగపడచ్చు కదా, ఉపయోగపడితే మనం ఆడే జిప్ చేసి చూసింటే బాగుంది. మరి మిగిలితే మ్యామ్కి ఒకటి ఇచ్చేసి, మిగిలితే మ్యామ్కి ఇచ్చేసేది. మ్యామ్కి పెన్ ఇవ్వాలా? మ్యామ్కి పెన్ ఇద్దాం. సరే డాడీ ఒక పెన్. సరే మార్నింగ్ మ్యామ్కి పెన్ ఇచ్చి మ్యామ్కి కాలు ముక్కు. గురువు నీకు 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 చదువు చెప్తుంది కాబట్టి గురువు కాలు ముక్కుంటే నీకు మంచిగా చదువు వస్తుంది. పెన్ ఇచ్చి స్నేహాల టీచర్ కాలు ముక్కు. లేకపోతే మేము మధ్యాహ్నం వస్తాం కదా, అప్పుడైనా ముక్కుపిస్తాను. నువ్వు క్లాస్లోనే ముక్కు. మీకు మంచిగా బ్లెస్ చేస్తుంది మా మంచి చదువు. 10 గిఫ్ట్స్ అన్నీ మేము ప్యాక్ చేసేసి బ్యాగ్లో పెట్టేస్తున్నాము. ఈ వీడియో ఈ ఏమేమి ఇచ్చామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.